మోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసోదనం హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. మొత్తం ఎంతమంది వచ్చినా బ్రాహ్మణ్యం ఉదయం 11:30 సాయంకాలం 4 గంటల వరకు కూడా సమారం జరుగుతుంది. కింద రౌండ్ ఫ్లోర్ అంతా అన్నదానం. ఇది కళ్యాణ మండపం. ఎంతమంది వివాహాలు ఉపనయనాలు చేసిన కళ్యాణ మండపం. ఈ పైన పాఠశాల, స్మారక పాఠశాల, విద్యార్థులు ఉండడానికి ఊళ్ళూరు ఉండడానికి పెట్టాం. ఆర్థిక పరంగా లోటు ఉన్న మూలాన్ని ముందు ప్రస్తుతం పాఠశాల ఆపు చేసి ఊళ్ళో ఇక్కడ భోజనం పెడతాం. ఊళ్ళో అందరూ కూడా చదువుకుంటున్నారు. ఊళ్ళోను వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాను. 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ పైన వివాహ పరిచయ వేదిక, మొత్తం 4 ఫ్లోర్లు. ఆ మొట్టమొదటి లిఫ్ట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఎదర ఇదంతా 500 గజం. ఇందులో ప్రతినిత్యం ఎంతమంది బ్రాహ్మణ్యం వచ్చినా లేదు అనకుండా 4 గంటల వరకు అందరికీ భోజనం పెడతాం. సత్యదేవ బ్రాహ్మణ నిత్యానంద యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వారందరికీ తెలపండి. మనం భారతదేశమే కాదు ఇతర దేశాలు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు. సత్యదేవుని దర్శనం కానీ, వ్రతం కానీ, తదితర కార్యక్రమం కానీ చేసుకుని, వివాహం కానీ, ఉపనయనం ఏం చేసుకున్నా వచ్చి ఇక్కడ భోజనం చేయండి. 11:30 4 పెడతాం. అందరూ ఒకసారి ముందుగా చెప్పండి. చెప్పకపోయినా పెడతాం. కానీ మా బడ్జెట్ టైట్ 100 మందికి పైన వచ్చినా 1 గంట కూర్చోమని చెప్తాం. భోజనం అందరికీ ఉంది. స్వస్తి. అందరూ నమస్కారం చేసుకోండి. సత్యదేవుని ప్రార్థించుకోండి. మీరందరూ మంచి అభివృద్ధిగా ఉండాలని